హలో అండి, వెల్కమ్ టు రాజీ మల్టీ వ్లాగ్స్. ఈరోజు మా పిల్లలు నేర్చుకుంటున్న టాస్క్ వచ్చేసి పూలు మాల కట్టడం అండి. అదేంటి పూలు మాల కట్టడం అవసరమా, నేర్చుకోవాలా అంటారా? కొన్ని పనులైతే మనం కంప్లీట్గా మర్చిపోతున్నామండి. పూర్వం అయితే పూలు స్వహస్తాలతో మాల కట్టి దేవుడికి వేయడము లేదా తల్లో పెట్టుకోవడం చేసేవాళ్ళు. ఇప్పుడు అన్నీ కూడా మనకి రెడీమేడ్ అయిపోతున్నాయి కదా. అవసరం ఉన్నా లేకపోయినా కొన్ని మన సాంప్రదాయము, మన పద్ధతులు నేర్చుకోవాలి కాబట్టి నేను మా పిల్లలకి ఈ పని అనేది నేర్పించాలి అనుకుంటున్నాను. మీలో ఎంతమంది ఇది కరెక్ట్ అంటారు, ఎంతమంది రాంగ్ అంటారో కామెంట్ చేసి చెప్పండి. పెద్దవాళ్ళకి కూడా చాలామందికి పూలు మాల కట్టడం అనేది రాదండి, అవునా కాదా? సో నో ప్రాబ్లం అండి, నేర్చుకోవడానికి ఏజ్తో సంబంధం లేదు. మీలో ఎవరికైనా పూలు మాల కట్టడం రాకపోతే నేను ఇక్కడ చూపిస్తున్నాను. 3 పద్ధతుల్లో నేను పూలు అనేది మాల కడుతున్నాను. మీకు ఏది ఈజీగా ఉందో అది నేర్చుకుని ట్రై చేయండి. మా పిల్లలకైతే నేను 2 రకాల పద్ధతులు నేర్పించాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా మనం ఒక థ్రెడ్ తీసుకోవాలి. థ్రెడ్ తీసుకొని 2 ఫ్లవర్స్ పెట్టి ఒక రౌండ్ టై చేయాలి. స్టార్టింగ్ వేసేటప్పుడు డౌన్ నుంచి అప్ నుంచి 2 వైపులా కూడా టర్న్ చేసి వేయాలి. ఇలా ఒక జీరో షేప్లో థ్రెడ్ని తీసుకొని పైనుంచి వేసి లాక్ చేసుకోవాలి. ఫస్ట్ టైం వేసేటప్పుడు 2 వైపులా కూడా లాక్ చేయాలి. సెకండ్ టైం నుంచి 1 సైడ్ లాక్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా. సో మా పిల్లలైతే ట్రై చేశారు. ఏది కూడా ఒక్క రోజులో రాదండి. ట్రై అయితే చేశారు, పర్వాలేదు, బాగానే వచ్చింది. వాళ్ళిద్దరూ ఎవరు ఎలా మాల కట్టారు అనేది నేను లాస్ట్లో పెడతాను. మీరు ఎవరికి ఎక్కువ మార్క్స్ ఇస్తారో కామెంట్ చేసి చెప్పండి. ఇది మొదటి పద్ధతి అండి. ఇప్పుడు రెండో పద్ధతి కూడా చూపిస్తున్నాను. రెండో పద్ధతి అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. కాకపోతే ఏంటి అంటే మనం మాలని కట్ చేయడం ప్రాబ్లం అవుతుందన్నమాట. ఇలా ఒక థ్రెడ్ని హోల్డ్ చేసి పట్టుకుని రెండో థ్రెడ్ని ఇలా లాక్ చేసి 2 థ్రెడ్స్ కలిపి ఇలా నాట్ వేయాలి. ఇది చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఇది రెండో పద్ధతి. చూసినప్పుడు అన్నీ చాలా ఈజీగా ఉంటాయి. మా పిల్లలైతే ఇది చాలా ఈజీగా ఉంది, ఇది వచ్చేస్తుంది అని చాలా ఎగ్జైట్ అయ్యారు. బట్ కాకపోతే ఏదైనా కూడా ట్రై చేయాల్సిందే కదండి. ఇప్పుడు నేను మూడో పద్ధతి చూపిస్తున్నాను. ఇది చాలా ఈజీ. హోల్డ్ చేసి పట్టుకోవాలి ఫ్లవర్స్ని, అదొక్కటే. ఫస్ట్ ఇలా ఒక ఫింగర్కి థ్రెడ్ వేసి 2 ఈక్వల్ పార్ట్స్ ఉండేలా చూసుకోండి. థ్రెడ్ వేసిన తర్వాత ఈ థ్రెడ్ జారిపోకుండా కాళ్ళ నుంచి ఈజీగా రావడానికి కొంచెం లూజ్ ఉండేలాగా 2 ముడులు వేసి థ్రెడ్ అనేది లాక్ చేయండి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఫస్ట్ ఒక నాట్ వేసాము. ఇప్పుడు ఇంకొక ముడి కూడా వేసి థ్రెడ్ అనేది జారిపోకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ లాక్ చేయాలి. ఇప్పుడు ఫ్లవర్స్ తీసుకోండి. ఫ్లవర్స్ తీసుకొని 2 థ్రెడ్స్ మధ్యలోనూ ఫ్లవర్స్ పెట్టి ఆ ఫ్లవర్స్ని జాగ్రత్తగా హోల్డ్ చేసి ఒక థ్రెడ్ నుంచి ఒక రౌండ్ ఇలా టర్న్ చేసి ఫ్లవర్స్ జారిపోకుండా లాక్ చేయండి. ఇప్పుడు ఆ లాక్ అనేది గట్టిగా ఉండడానికి 2 థ్రెడ్స్ని కలిపి ఒక ముడిలా వేసి ఫ్లవర్స్ దగ్గర దాకా తీసుకొని వస్తే ఫ్లవర్స్ అనేది లాక్ అయిపోతాయి. ఇలా మనం ఎన్ని ఫ్లవర్స్ కావాలంటే అన్ని ఫ్లవర్స్ పెట్టి ఇలా లాక్ చేసుకుంటూ పొడవైన మాల అనేది తయారు చేసుకోవచ్చు. ఈ మాల మనం దేవుడి ఫోటోకి వేయడానికి, తల్లో పెట్టుకోవడానికి, ఏ విధంగా అయినా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇక్కడ నేను 3 మెథడ్స్ చూపించాను కదండి. మీకు ఏ మెథడ్ చాలా ఈజీగా ఉందో కామెంట్ చేసి చెప్పండి. అక్షర, అక్షిత అయితే 2 మెథడ్స్ ట్రై చేశారండి.
సో ఫస్ట్ కాలుకి వేసి ట్రై చేశారు, తర్వాత ఇలా చేతితో మాల కట్టడం కూడా ట్రై చేస్తున్నారు. ఫస్ట్లో చాలా కష్టంగా ఉంటుంది, కొంచెం అలవాటుగా చేస్తే ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీగా వచ్చేస్తుంది. వాళ్ళు ట్రై అయితే చేశారు. వాళ్ళు కట్టిన మాలను చూపిస్తున్నాను చూడండి. ఇది అక్షిత కట్టింది. అక్షిత కొంచెం లేట్గా నేర్చుకుంది, ఫాస్ట్గా చేయలేకపోయింది. అక్షర ఫాస్ట్గా నేర్చుకుంది, కాకపోతే ఏంటంటే పర్ఫెక్ట్గా రాలేదు. ఇదిగోండి, ఇది అక్షర కట్టిన మాల. ఇద్దరిలో ఎవరికి ఎక్కువ పాయింట్స్ ఇస్తారు మీరు కామెంట్లో చెప్పండి. ఈరోజైతే వీళ్ళు ఇలా పూలు మాల కట్టడం నేర్చుకున్నారు. ఆన్లైన్ ప్రోగ్రామ్ ఉంది, వాళ్ళు కట్టిన మాల వాళ్ళే పెట్టుకున్నారనమాట. సో ఎలా అనిపించింది, నచ్చిందా అండి? మీ ఒపీనియన్ కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.